ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు గల కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ప్రారంభములుగా అయితే 13వ తారీఖు వరకు 12వ స్థానమందు ఉన్నటువంటి రవి, జన్మమందు ఉన్నటువంటి గురుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రాహువు, రాజ్యమందు ఉన్నటువంటి కేతువు, 26వ తారీఖు వరకు కూడా లాభమందు ఉన్నటువంటి కుజ శుక్రులు, వ్యయమందు ఉన్నటువంటి శని బుద్ధులు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా 26వ తారీఖు వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మమందు ఉన్నటువంటి గురుడు, జన్మమందు ఉన్నటువంటి 13వ తారీఖు నుంచి రవి గురుల కలయిక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మ రవి అకాల భోజనం, అకాలమైనటువంటి మాటలు పడడం, కోపం వచ్చేయడం, ప్రతి చిన్న చిన్న విషయంలో వాదోపవాదాలు పెట్టుకోవడం, అదేవిధంగా మీరు పనిచేస్తున్నటువంటి క్షేత్రంలో లేదా మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో, ఇంట్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాదోపవాదాలు పెరిగిపోయి అనవసరంగా మీ సుపీరియర్స్తో మీరు మాట పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. 26వ తారీఖు నుంచి వ్యయంలోకి కూడా కుజశనులు కలయిక. ఏది ఏమైనప్పటికీ కూడా ఫిబ్రవరి నెల కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడడం, ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి చతుర్థమందు ఉన్నటువంటి రాహువు వల్ల విద్యా విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే విద్యని నష్టపోయేటువంటి ప్రమాదం కనపడుతుంది. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ఈ నెల, ఈ ఫిబ్రవరి, మార్చి, ఈ ఒక్క నెల మీరు కనుక ఈ ఫిబ్రవరి, మార్చిని కనుక మీరు దాటగలిగితే రాబోయేటువంటి రోజుల్లో ధనగురుడు పట్టిందల్లా బంగారం అన్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా రాహువు కూడా తృతీయంలోకి మారబోతున్నారు. ప్రతి విషయాన్ని కూడా మీదే అంచెలంచెలుగా మీరు ఎదగలుగుతారు 2000 రాబోయేటువంటి ఏప్రిల్ నుంచి కూడా. అయితే అప్పటికి మంచి సమయాన్ని మీరు తెచ్చుకోవాలి అంటే ఫిబ్రవరి, మార్చిని మీరు చాలా బ్యాలెన్స్గా ఉంచుకోగలగాలి. అప్పటి రాబోయేటువంటి మంచి రోజులు మీకు అనుభవంలోకి రావాలి అంటే ఈ 2 నెలలు మీరు చాలా జాగ్రత్తగా ఉండగలిగితే వెంటనే మీకు అవి ఇంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా దూర ప్రాంతాలు ప్రయాణించే వాళ్ళకి జాగ్రత్త. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా కలిసి వస్తాయి. ఏప్రిల్ తర్వాత ఉద్యోగస్తులకి అపూర్వమైనటువంటి విజయావకాశాలు కనపడుతున్నాయి ఏప్రిల్ నుంచి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతము జరుగుతున్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరమవుతుంది. శిరో సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు, తలపోటు రావడం, కళ్ళు సంబంధమైనటువంటి, రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు పెరగడం, ఇవన్నీ కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వీటిలన్నీ జయించాలి అంటే ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ఒక ఆదివారం రోజున గోధుమల దానం ఇవ్వండి. ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. అదేవిధంగా ఒక శనివారం రోజున మమ చంద్రలగ్నవశాత్తు చతుర్థ స్థానస్థిత రాహుగ్రహ దోష పరిహారార్థమని సంకల్పం చెప్పించి మినుముల దానం ఇవ్వండి. లేదా గారెలు ప్రసాదం చేసి అమ్మవారి దేవాలయంలో ప్రసాదంగా నైవేద్యం పెట్టించి భక్తులందరికీ కూడా పంచిపెట్టండి. దశరథకృత శని స్తోత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము కనుక పారాయణం చేసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతి విషయంలోనూ కూడా మీరు అందివేసిన చేయగా మీ తెలివితేటలకి తోడుగా గురుబలాన్ని రాబోయేటువంటి రోజుల్లో గురు భగవానుడు మీకు చాలా అనుకూలమైనటువంటి స్థితిని కలగజేయబోతున్నారు. కాబట్టి మీరు ప్రతి విషయంలోనూ మీరు ముందుకు వెళ్ళాలంటే భగవతారాధన చాలా అవసరమవుతుంది. అదేవిధంగా
ప్రతినిత్యము కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. శనివారం రోజున ఒకసారి నవగ్రహాలయ దర్శనం చేసుకోండి, లేదా కాలభైరవ దర్శనాన్ని చేసుకోవడం వల్ల ఆవహించినటువంటి గ్రహదోషాలన్నీ కూడా అదుపులోకి వస్తాయి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు ఒకంత తగ్గి ఉండడం చాలా మంచిది. ఈ నెలంతా కూడా ఏ నిర్ణయం చేసినా ఖర్చులు చాలా అధికంగా కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ నెల కొంత శుభాశుభ మిశ్రమంగానే కనపడుతోంది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఏం తీసుకున్నా రాంగ్ స్టెప్ అవుతుంది కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు రాబోయేటువంటి రోజుల్లో చాలా బాగా కలిసి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉండబోతోంది రాబోయేటువంటి రోజుల్లో. దాన్ని మీరు ఆ యోగాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ఫిబ్రవరి మార్చి నెలలో చాలా జాగ్రత్తగా గడపాలి. అసాధారణమైనటువంటి ఆలోచనలతో, అసాధారణమైనటువంటి నిర్ణయాలతో, అంటే కష్టపడితే ఒక ఉద్యోగస్తులే ఉన్నారు, నేను కష్టపడడం వల్ల ఆఫీసులో నాకు మంచి పేరు వస్తుంది, దానివల్ల నాకు ఇంకా మంచి తొందరగా నేను ఎదగగలుగుతానని మీరు అనుకుంటారు. కానీ ఎడిషనల్గా బాధ్యతలు కూడా మీ మీద పడిపోవడమే కాకుండా మీరు ఎంత పని చేసినా ఈ 2 నెలలు మీకు ఎదుగుదల ఉండదు సరికదా. పని ఒత్తిడి పెరిగిపోవడం మూలాని మానసికంగా వ్యధ కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం చేయండి, తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కుజుని 26వ తారీఖు నుంచి వ్యయకుజుడు, వ్యయశని, 13వ తారీఖు నుంచి జన్మరవి. దీనివల్ల గైనిక్ రిలేటెడ్గా ఉదర సంబంధమైన చతుర్థమందం ఉన్నటువంటి రాహువు వల్ల గైనిక్ రిలేటెడ్గా ఉదర సంబంధమైనటువంటి పొత్తుగడుపు సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య శ్రద్ధలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెల అంతా కూడా ఒకంత శుభాశుభ మిశ్రమంగానే కనబడుతోంది. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలకు కోసం కానీ, లేకపోతే చదువు కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ ఈ నెలలో మీరు కనుక వీసాలు ఇలాంటివి పెట్టుకుంటే రిజెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఎందువల్లంటే రవి బలం కుజబలం మీకు అనుకూలంగా లేదు. కాబట్టి ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు ఏదున్నా వాయిదాలు వేసుకోవడం మంచిది. రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీకు విజయాన్ని సాధించగలుగుతారు. అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి. మారాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఈ కాలం దాటి అవతలకు వెళ్ళి ఒడ్డెక్కితేనే కదా ఏ పనైనా చేయాలి అన్న. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ, నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ, శనివార నియమాలు పాటిస్తూ, దశరథ కృత శని స్తోత్రాన్ని పఠిస్తూ, ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ, ఇష్టదైవాన్ని తలుచుకుంటూ విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త. శుభం భూయాత్.